శ్రీ దేవీ భాగవతం. దేవీ భాగవతం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. దేవీ భాగవతం, భాగవతము అంటే శ్రీమద్ భాగవతం మాత్రమే భాగవతము, మరివి భాగవతాలు కావు అని వైష్ణవులు చెప్తూ ఉంటారు. అయితే శాక్తులు మాత్రం దేవీ భాగవతాన్ని మాత్రమే మహత్తరగండంగాను భావిస్తూ ఉంటారు. శాక్తేయులు దేవీ భాగవతాన్ని మహాపురాణంగా భావిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, శాక్తేయులు పరాశక్తి అంటే లక్ష్మి, దుర్గా, సరస్వతి యొక్క లీలను, మహిమలను మరియు సృష్టి క్రమాన్ని అద్భుతంగా వివరించే మహత్తరమైన గ్రంథము దేవీ భాగవతం. శాక్తేయులు అంటే సరళంగా చెప్పాలంటే శక్తిని ఆరాధించేవాళ్ళు, అంటే జగన్మాతను పరదేవతగా భావించి కొలిచేవాళ్ళు శాక్తేయులు, శక్తి ఆరాధకులు. హిందూ ధర్మ పదంలో ప్రధాన సాంప్రదాయాల్లో శాక్తేయం ఒకటి. ఈ అనుసరించే వాళ్ళు శాక్తేయులు అంటారని చెప్పుకున్నాం కదా ముందే. శాక్తేయ సాంప్రదాయంలో ఉపాసనా మార్గాలు, ఆచారాలు చాలా లోతైనవి. అవి ముఖ్యంగా 3 విధాలుగా విభజించుకోవచ్చు. మరి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే ప్రముఖమైనవి. వీటి భాగాలు మాత్రమే అవన్నీ. వీటిలో వేరే వేరే భాగాలు, అంటే ఉదాహరణకి దక్షిణాచారంలో బహువిధాలు ఉన్నాయి, అలాగే వామాచారంలో బహువిధాలు ఉన్నాయి, అలా అన్నమాట. ఈ దక్షిణాచార విధానాన్ని ఎలా ఉంటుంది అని చెప్పాలంటే, ఇది సాధారణంగా అందరూ ఇంట్లో ఆచరించుకుని గృహస్థు ఆచరించాల్సిన సాత్వికమైన పూజా విధానం వేదోక్తము. ఇది దక్షిణాచారము అనాలి. వేదోక్త శాస్త్రబద్ధమైన పూజలు చేయటము, మూర్తి పూజ అంటే విగ్రహాలు పూజ చేయటం, యంత్ర పూజ అంటే శ్రీచక్ర యంత్రం లాంటి యంత్ర పూజలు, మరియు స్తోత్ర పఠనము, జపము, నైవేద్యము సమర్పించటము, పండుగలు పబ్బాలు చేయటము, ఇవన్నీ కూడా దక్షిణ ఆచారంలోకి వస్తాయి. ఈ పూజా విధానంలో వీరికి కూడా కొన్ని కఠినమైన నియమాలు, బహిర్గత నియమాలు ఉంటాయి. అంటే స్నానాదులు, నియమబద్ధమైన ఆచారం, వ్రత నియమములు, ఇలా అన్నమాట. వీరు అమ్మవారిని తల్లిగా భావిస్తూ అమ్మ కరుణ గురించి వీరు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇవి దక్షిణాచారం. ఇకపోతే వామాచారము అన్న విధానికి వస్తే, దక్షిణాచారము అంటే కుడివైపు, వామాచారము అంటే ఎడమవైపు. ఈ 2 విధానాలకి ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఇది రహస్య విధానము, పైగా తాంత్రిక మార్గము కష్టమైనది, కఠినమైనది, గుప్తమైనది. వారి ఆరాధనా విధానం బాహ్య పూజ కంటే అంతర్శక్తులపై దృష్టి ఎక్కువ పెడతారు వాళ్ళు. అలాగే కుండలిని ఇత్యాది శక్తులు మేలుకొల్పడంలో కూడా దృష్టి ఉంటుంది. అయితే వారి పద్ధతిలో పంచమకారాలు అనే ఒక ఆచరణ ఉంది. అది కొంచెం బాహ్య వాళ్ళకి చాలా ఇబ్బందిగాను, చేయలేనితనంగానూ ఉంటుంది. అంటే శ్మశాన పూజలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి తప్పనిసరి దాంట్లోనూ. వారి నియమాలు కేవలం సమర్థవంతుడైన గురు పర్యవేక్షణలోనే జరపాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదమైన విషయం. ఇది సామాన్యులకు ఇది వర్తించదు. ప్రయత్నమే చేయకూడదు. గృహస్థు ఎప్పుడు వామాచార ధరికి వెళ్ళకూడదు. ఇకపోతే వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే, ప్రకృతిలో ఉన్న శక్తులను లొంగ తీసుకున్నట. అంటే ఇంకా చెప్పాలంటే దశమహావిద్యలు, అలాగే ఉగ్రదేవతలైన కొంతమంది దేవతలు ఉంటారు. అంటే ఉదాహరణకి ప్రత్యంగిర, చండి. ఈ చండి విపరీతమైన విషయం అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది. చండిక అంటే చాముండి అని కూడా అంటాం కదా, అలాగా ప్రత్యంగిర, ఇలాంటివి కూడా సామాన్యులు దరి చేసే విషయం. ప్రయత్నమే చేయరాదు, గృహస్థు వల్ల కాదు, చేయకూడదు. ప్రకృతి శక్తులని లొంగ తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇకపోతే కౌలాచార్యము, సర్వోన్నత మార్గము, ఇది ఉన్నతమైనది. శాక్తేయములో అత్యున్నతమైన ఆచారంగా దీన్ని పరిగణిస్తారు.
అంటే సాధకుడు అత్యున్నత స్థితి అది. వీరు ఏం చేస్తారంటే కులము అకులము. కులము అంటే అమ్మవారికి సంబంధించి శక్తి, శాక్తేయము, కాళి ఇట్లా ఉంటాయి, ఉగ్రతార ఇలాంటివన్నీ కూడా అవి. అకులము అంటే శివుడు, ఈశ్వరుడు అకులము అని అంటాం మనం దాన్ని. ఈ అకులము కులము రెండు కలిపి వీరు ఐక్యంగా సాధన చేస్తారు. ఉదాహరణకి భైరవ పూజ, భైరవ పూజ, భైరవి భైరవ ఈ రెండు కూడా అని చెప్పేసి ప్రతి వామాచారంలో ప్రారంభంలోనే ప్రతి శక్తి ఆరాధనకి భైరవ ఆరాధన ముఖ్యమైనవి. కాలభైరవుడు లేకుండా ఈ తంత్రము నడవదు. అయితే వారి తత్వం ఎట్లా ఉంటుందంటే కౌరాచారంలో ఉన్న సాధకుడు మంచి చెడు, పవిత్ర అపవిత్రత అన్న భేదం ఏమి చూడడు, ఉండదు వాళ్ళకి అసలు. అంతటా అమ్మవారే ఉందన్న అద్వైత భావము, అంటే వేరే ఏమి లేదు, అద్వైతము వేరే రెండోది ఉంది అన్న భావనే ఉండదు వాళ్ళకి. వాళ్ళ అమ్మవారు మాత్రమే అన్న భావనలో ఉంటారు. వారి పద్ధతి కూడా అంత శక్త్యత బాహ్య శివ లోకే వైష్ణవ, అంటే అంతరంగంలో శక్తి రూపం, బాహ్యములో శివ. అలాగే సాధారణ జీవితంలో వైష్ణవుడు వాడు, అంటే వైష్ణవుడు అంటే సాత్వికంగా సామాన్యంగా ఎవరి జోలికి వెళ్లకుండా ఏది పట్టించుకోకుండా తిరిగేవాడు వైష్ణవుడు. వాడి గొడవ వాడికి వైష్ణవుడికి, అంటే వైష్ణవులు వేరే విధంగా అనుకోకండి, దాన్ని అలా చెప్తారు. లోక వ్యవహారంలో వైష్ణవుడుగా అన్నది ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి. వీరి నియమాలు ఏంటంటే వీరికి బాహ్య నియమములతో సంబంధం ఉండదు. మనసు నిరంతరము అమ్మవారితోనే మిళితమై ఉండటం వలన వాళ్ళకి ఎలాంటి బాహ్య నియమములు సంబంధము లేదు. ఇక వారి లక్ష్యం ఏంటయ్యా అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే అమ్మవారితో కలిసి జీవించటం, అమ్మవారితోనే ఉండటం, ఆ మనసు అమ్మవారితో ఐక్యం చేసి వాళ్ళ యొక్క చిత్తము అమ్మవారితో ఐక్యం చేసి వీళ్ళు నడుస్తూ ఉంటారు. ఇక వారికి జీవన్ముక్తి ఇక్కడే ముక్తి అన్న విషయం బ్రతికి ఉండగానే మోక్షము పొందగలిగిన సామర్థ్యము వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ లక్ష్యము అదే. ఈ శాస్త్ర ప్రకారము ఈ నియమములు నిజంగా కూడా ఈ నియమాలు కొంచెం విశేషంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ దక్షిణాచారము ఆచరించి, అంటే మూర్తి పూజ, యంత్ర పూజ, స్తోత్ర పఠనములు, జపములు ఇత్యాదులు చేసి ఇందులో కఠినమైన బహిర్గత నియమాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇవి చేసిన తరువాత వీరు ఈ వామాచారాన్ని ఆశ్రయిస్తారు. అంటే ఈ దక్షిణాచారం చేసిన తర్వాతే వామాచారంలోకి వచ్చే వీలుంది అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ దక్షిణాచారంలో సాధించి, అంటే ఉదాహరణకి అమ్మవారిని దక్షిణాచారంలో కూడా సాధించుకోవచ్చు. అయితే దేవి సౌమ్యత ఇక్కడ లలితాంబిక, దుర్గాదేవి సౌమ్యంగా, అట్లాగే మహాలక్ష్మి, సరస్వతి ఇట్లా ఉంటాయి. అదే వామాచారంలో మళ్ళీ ఇవి వేరే ఉంటాయి. ఇవన్నీ కూడా వామాచార సరస్వతి అంటే నీలి సరస్వతి. అక్కడ వామాచారానికి ఒక సరస్వతి ఉంటుంది. వామాచారం తంత్ర విధానానికని, తంత్ర విధానానికి ఒక గణపతి కూడా వేరే ఉన్నాడు. ఆయన ఉచ్చిష్ట గణపతి అంటారు. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ అది చాలా పెద్దదైపోతుంది. అది దాన్ని సాధించిన తర్వాత, అంటే ఈ యొక్క దశమహావిద్యలు సాధించి అందులో పరిపూర్ణుడై ఉండాలి వాళ్ళు. అలా ఉన్నవాళ్ళ మట్టుకే తర్వాత కౌలాచార్యంలోకి ఎదుగుతారు. దానికేం కౌలాచారం అని చెప్పి టికెట్ తీసుకుని ప్రవేశించేది ఏముండదు అక్కడ. వామాచారంలో సిద్ధి పొందిన తర్వాత వాళ్ళకి నిజమంతా తెలుస్తుంది, కౌలాచార్యులు అవుతారంటే ఏమీ లేదండి ఇదంతాను. ముందనుకుంటాడు, అమ్మవారిని సాధిస్తే, ఇలా చాముండిని సాధిస్తే, చండిని సాధిస్తే ఇలాగ అంత గొప్ప విషయం వస్తుంది. సాధించిన తర్వాత
శూన్యమయ్యా అంటాం. అక్కడంతా దేవి చెప్తుంది, ఇది శూన్యమురా, ఇదంతా ఏమీ లేదు, శూన్యమాలిని అని చెప్పేసి దేవుని కొలుస్తాం మనం దాంట్లో. అలాగా ఆవిడ శూన్యమే ధరించింది, ఆవిడే శూన్యని. ఆ నిజం తెలుసుకున్నాక శూన్య స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే పరమహంస స్థితి అని కూడా చెప్తాం. పరమహంస స్థితి, శూన్య స్థితి అంటే అన్నీ వదిలేసుకుని ఏదో వేసుకుని తిరగటం ఏం కాదు. వాడు సామాన్యుడు అయిపోతాడు, అందరితో మామూలుగానే ఉంటాడు. ఇంకా వాడికి మొదలుపెట్టి మళ్ళీ రోజు ముగ్గులు వేసి పూజలు చేసేది ఏమి ఉండదు వాడికి అంతా. ఎలా అంటే ఉదాహరణకి ఇక్కడ గమ్మత్తుగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. అర్జునుడు పాశుపతాస్త్రం సాధించాడు, సాధించి అంబులు పొదలో పెట్టుకున్నాడు. ఇలాగే ఇతర వీరులు కూడా ఏవేవో అస్త్రాలు సాధించుకుంటారు వాళ్ళందరూ. యుద్ధం వస్తే యుద్ధంలో అస్త్ర ప్రయోగం మట్టుకే, అంతేగాని యుద్ధంలో ఉండండి ఒకసారి అని చెప్పేసి అక్కడ ముగ్గేసి గణపతి పూజ చేసి ఏదో అలా అలా చేసుకుని అప్పుడు చెప్పండి యుద్ధం చేద్దామంటే రూపులు ఇటు చచ్చి ఉంటాడు. ఇక్కడ శక్తి సంపాదించిన తర్వాత ప్రయోగం మట్టుకే, వాడికి ఇక దాని గురించి ఏముండదు. శక్తి వాడిలో, వాడి దగ్గరే, వాడితోనే ఉంటుంది. అది క్షణములో 1000 వంతు, 1,00,000 వంతు, 1,00,00,000 వంతులో వాడు ప్రయోగించేస్తాడంతే దాన్ని. ఎలాగ యుద్ధ తంత్రం చెప్పాను కదా అప్పుడు, అలాగే ఈ తంత్రం కూడా అలాగే ఉంటుంది. అందు గురించి వీడికి ఇంకేం ఉండవు, పట్టవు, ఇంకేం అక్కర్లేదు అక్కడ. ఈ కౌలాచార్య సాధకుడికి మంచి చెడు పవిత్రత అనే భేదములు ఉండవని లోపల కూడా చెప్పాను కదా ఇప్పుడే మీకు. అంతటా అమ్మవారే లోక వ్యవహారంలో సాత్వికుడిగా, సాధారణంగా, సామాన్యుడిగా కనిపిస్తాడు. కోపతాపాలుంటాయి, అది సామాన్యంగా వాడి పరిమితిగా ఉంటాయి. అంటే అంశ బట్టి ఇవి ఇక్కడ అంశాలు ఈ సాధకులకి ఈ ఈ యొక్క ఆత్మకు లక్షణం ఉంటుంది కదా, ఆ లక్షణం ఎక్కడికి పోదు. మనం చెప్పుకుంటాం అదేమి లేదండి, ఆత్మకి ఏమి ఉండదండి. ఆత్మకు అన్నీ ఉంటాయి. ఈ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ లక్షణాలతోనే మళ్ళీ వెళ్తుంది. ఆ సంపద అంటే ఏంటి? ఇక్కడున్న లక్షలు కోట్లు బిల్డింగ్లు కాదు, ఈవిడ యొక్క జ్ఞాన సంపదతో మళ్ళీ వస్తాడు వాడు. ఇవన్నీ ఒక జీవితంలో చేసి ఉండరు వీళ్ళందరూ. వీళ్ళు జీవితాలు సాధించుకుంటూ అందులో ఉన్న తప్పుల్ని మళ్ళీ సరి చేసుకురాపోవాలి, ఆ పరమాత్ముడు తమరేసే వాళ్ళని ఇక్కడికి పడతారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ అన్నీ అంతే. మళ్ళీ ఇక్కడ విశ్లేషణంలో ఏగలా కొట్టుకుంటూ ఏమేమో చేసుకుంటూ ఉంటారు. అలాగా ఈ విశ్వామిత్ర అంశన లేదంటే అని చెప్పేసి బృహస్పతి అంశన, భృగాంశన, భృగుడు మీకు అలాగా ఈ అంశాలు బట్టే వీళ్ళ ఇది ఉంటుంది. మామూలుగానే చెప్తారు పండితుడు, నిరంకుశుడు. ఈ జ్ఞానం సంపాదించే నాకు తెలుసు అనుకుంటే ఎవడో ఏదో అరికప్పి చెప్తుంటే వినటానికి కూడా కష్టమే. నేనేదో అరికప్పి చెప్తే మీకు ఉంటే ఇష్టత వింటారు, లేకపోతే ఎవరు వింటారు, ఎక్కడి నుంచి వింటారు దాన్ని? అలా ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రసంగాన్ని ఇక్కడికి ముగిందాం. తర్వాత ప్రసంగంలో మళ్ళీ కలుసుకుందాం.